వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయంటున్నారు కోనసీమ జిల్లా పి గన్నవరం వైసీపీ ఇన్ఛార్జ్ విపర్తి వేణుగోపాల్. ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి మహాసేన రాజేష్కు కేటాయించడం, తర్వాత మారిన పరిణామాలే ఆ పార్టీ వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తున్నాయన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తన విజయంపై ఏమాత్రం ప్రభావం చూపలేదంటున్న నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ విపర్తి వేణుగోపాలరావుతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల హడావిడి ప్రారంభం కావడం జరిగింది. ఇప్పటికే నియోజకవర్గాల్లో గెలిచేందుకు నాయకులంతా కూడా పర్యటనలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రస్తుతం మనం పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ అధికార వైసీపీ నుంచి విపర్తి వేణుగోపాలరావు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఎట్లా ఉంది, నియోజకవర్గంలో పరిణామాలు ఎట్లా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది సార్ పి గన్నవరం నియోజకవర్గంలో ఈసారి జరగబోయేటువంటి ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? పోల్ పర్సంటేజ్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మామూలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నాయి. ఎందుకంటే సంక్షేమ పథకాలు అవ్వచ్చు, మా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి జనరంజకమైనటువంటి నిర్ణయాలు అవ్వచ్చు, అవన్నీ కూడా మాకు ఫేవరబుల్ గానే ఉన్నాయనేసి అనిపిస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళినా మాది జనవరి 2వ తారీఖున అనౌన్స్ చేశారు నన్ను ఇన్ఛార్జిగా. నేను 6వ తారీఖు నుంచి ఐనవిల్ నుంచి వినాయకుడికి దండం పెట్టుకుని అక్కడి నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రతి గ్రామంలోని ఏదో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాను. ఎక్కడ చూసినా స్పందన బాగానే ఉన్నది, ప్రాబ్లం ఏం లేదు, కంఫర్టబుల్ గా ఉన్నది. అంటే అధికార వైసీపీ సంగతి పక్కన పెడితే టీడీపీ జనసేన అభ్యర్థి మహాసేన రాజేష్ పేరు ప్రకటించిన తర్వాత ఆయన స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని? మాకు ఎవరు ఏ అభ్యర్థి రాలేదండి ఇక్కడికి. ఎవరుని పలానా క్యాండిడేట్ వచ్చి పలానా పార్టీ నుంచి ఇక్కడ తిరుగుతున్నాడు అనేది మాకు ఎక్కడ ఏ గ్రామంలో కూడా ఎవరు చెప్పలేదు. ఏమీ లేదు, అసలు ఏం స్పందన ఏం లేదు, ప్రతిపక్ష స్పందన ఏమీ లేదు. ఇక్కడ ముందేమన్నా వస్తుందో ఏంటో తెలియదు, మరి వాళ్ళ నిర్ణయాలు ఏంటో మనకు తెలియదు సరిగ్గా. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు కుదిరింది. ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి ఉంటాడన్న ప్రచారం నడుస్తుంది. ఒకవేళ గతంలో అంటే నియోజకవర్గం కాకముందు అక్కడ గెలిచిన చరిత్ర ఉంది. ఇక్కడ ఇప్పుడు టికెట్ బీజేపీకి ఇస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాను? ఎవరికి ఇచ్చినా మేము స్వాగతిస్తామండి, ఏం ప్రాబ్లంలా మాకు. ఎందుకంటే ఇక్కడ విన్ అయ్యేది ఓన్లీ వైఎస్ఆర్సీపీ, దట్ ఈజ్ కన్ఫర్మ్. వాటర్ ఒక నిర్ణయానికి వచ్చేసారు ఆల్రెడీ. ఎందుకంటే మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనవరి నెలలోనే మమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థుల్ని వ్యాలీ ఇన్ అడ్వాన్స్గా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ప్రజల్లో ఉన్నాం. అది కాకపోయినా ఇప్పుడు నన్నే తీసుకోండి, నేను 2012 నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలతోటి కలిసి ఉన్నాను. మోరోవర్ నేను ఇక్కడ జడ్పీటీసీ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా నేను అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిని. కాబట్టి మాకు చాలా ఈజీ, మాకు విన్ అవ్వడం అనేది మా పార్టీకి, మాకు వ్యక్తిగతంగా కూడా. అంటే ప్రజల్లో మమేకం అయిపోయి మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మసులుతున్నటువంటి వ్యక్తులం మేము. కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, ఖచ్చితంగా మాకు పట్టం కడతారనేసి మా నమ్మకం. మీరు సంక్షేమమే గెలిపిస్తుందని చెప్తూ ఉన్నారు, కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రం మేము అభివృద్ధి చేపిస్తాం, మమ్మల్ని గెలిపించండి అంటున్నారు. చేపిస్తామంటున్నారు, కానీ మేము చేస్తున్నాం కదా, చేస్తున్నాం. కాబట్టి దీనికే మొగ్గు చూపుతారండి ప్రజలు. అంటే సంక్షేమ పథకాల మీద విమర్శలు చేస్తున్నారు కదా రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు. అవన్నీ కొంత మరి మీరేమనుకోవద్దు, అవగాహన రాహిత్యం కింద ఉంటది అన్నమాట. కొంచెం ముందుకు ఆలోచించాలి కదా. 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారంటే అది ఒక షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, 70 years 80 years, వాళ్ళ మెడిసిన్స్ కి వాటికి వాళ్ళకి జీవనోపాధికి ఉపయోగపడతాయి కదండి. 3,000 రూపీస్ అన్నది పెద్ద ఆర్డినరీ ఇష్యూ ఏం కాదు ఈ రోజుల్లో. అంటే సూపర్ 6 పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పథకాలు ప్రకటించారు, బీసీ డిక్లరేషన్ ఇస్తున్నారు. ఆ అంశంలో మరి ఓటర్లు అటువైపు మొగ్గు చూపరంటారా? ఈ రోజున బీసీ డిక్లరేషన్ అంటున్నాడు, కానీ మరి ఇంతవరకు ఏమైపోయాడండి ఆయన? మీరు రాజ్యసభకి 2 బీసీలను పంపించారు, మళ్ళీ మొన్న కూడా ఒక ఎస్సీని ప్రపోజ్ చేశారు మా బాబురావు గారిని. ఈయన చేసింది కనపడుతుంది కదా, అతను చేసింది ఏది కనపడతలేదు కదా. ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నాది 40 years పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్తున్నాడు, కానీ పలానాది చేశాను అని ఏదైనా చెప్పమని ఈయన చేసింది క్రిస్టల్ క్లియర్ గా ఓపెన్ గా కనపడుతుంది కదా, అదే విట్నెస్. నియోజకవర్గంలో నేతల మద్దతు ఎట్లా ఉంది సార్? మొన్నటి వరకు సహకరించట్లేదన్న విమర్శలు వచ్చాయి, ఇప్పుడు ఎట్లా ఉంది? నాకేం ప్రాబ్లం లేదండి. మా మండలాధ్యక్షులు 4 మండలాలు ఈ నియోజకవర్గానికి, అయినవిల్లి, అంబాజీపేట, పి గన్నవరం అండ్ మామిడి కుదురు. ఆల్రెడీ ఒక మండలానికి నేను జడ్పీటీసీగా ఉన్నాను. ఆల్మోస్ట్ ఆల్ మండలం అంతా కూడా. ఇప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు, ఎలాంటి సమస్యలు ఐడెంటిఫై చేశారు? ఒకవేళ అభివృద్ధి అంటే మీరు అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు?
సమస్యలు ఏమి మేజర్ ఇష్యూస్ ఏమీ లేవండి. ఏదో పాపం ఓల్డ్ ఏజ్ పీపుల్ రేషన్ కార్డ్ అని, లేకపోతే పెన్షన్ రావట్లేదు బాబు అని, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదనేసి, కొంచెం రోడ్లు బాగాలేదని, ఇటువంటివే తప్పించి మరీ మేజర్ ఇష్యూస్ మాస్గా ఇదన్నది ఏమీ లేదు. ఎందుకంటే ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై ఉన్నది, ఎక్కడికక్కడ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈవెన్ జిల్లా పరిషత్ నుంచి కూడా నేను 5 లక్షల అమౌంట్ తోటి చిన్న చిన్న రోడ్లు 8,40,00,000 వర్త్ ఆఫ్ రోడ్స్ అయితే, డ్రైన్స్ అయితే నేను ఇష్యూ చేయడం జరిగింది. గత ఎన్నికల్లో 22,000 మెజారిటీ వైసీపీకి వచ్చింది. ఈసారి ఎట్లా ఉంటుంది అనుకుంటారు నియోజకవర్గంలో? అంతకన్నా ఎక్కువే వస్తుందండి. అంటే కూటమి ప్రభావం ఏమి చూపుదంటారా? కూటమి అసలు ప్రభావం లేదండి. వాళ్ళు 3 రోజుల నుంచి ఢిల్లీలోనే తిరుగుతున్నారు కదా, ఇంకా వాళ్ళ ప్రభావం ఏముందండి. థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా చూస్తున్నానా ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సీపీ పి గన్నవరం నియోజకవర్గంలో గెలవబోతోంది. గత ఎన్నికల కంటే ఈసారి మరింత మెజారిటీ సాధిస్తామనేది విపర్తి వేణుగోపాలరావు చెప్తూ ఉన్నారు. ఏవైతే అధికార పార్టీకి వ్యతిరేకంగా కూటమి కట్టారో ఆ కూటమి ప్రభావం ఖచ్చితంగా కనిపించదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, పి గన్నవరం నియోజకవర్గం నుంచి.